బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య హేమంత్ అఫీషియల్. మీరు నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకొని ఈ చిన్న యూట్యూబ్ అయితే సపోర్ట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ గా డివోషనల్ వ్లాగ్, సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 2:30 అలా అవుతుంది. ఇప్పుడే లేచాను. మాకు ట్రైన్ వచ్చేసి 6:15 కి, అంటే మేము ఇక్కడ భోగపురం నుంచి 4 కి స్టార్ట్ అయితేనే వైజాగ్ కి మేము 5 కల్లా రీచ్ అవుతాము. సో ఎంత కష్టంగా ఉన్నా కూడా పొద్దున్నే లేచి నేనైతే రెడీ అయిపోతున్నాను, సో దట్ మేము ధైర్యంగా స్టార్ట్ అయితే ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటాము అని చెప్పి. ఇదే నేను హిమంత్ మాత్రమే వెళ్తున్నాము విజయవాడ. మేమిద్దరం రెడీ అయ్యేసరికి టైం 4 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము. బేసిక్ గా మా ఇంటి దగ్గర నుంచి వైజాగ్ కి 1.5 hour అలా పడుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ కదా అస్సలు ట్రాఫిక్ ఉండదు. సో 1 hour లోనే మేమైతే రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు. మేము ఆల్మోస్ట్ 1.5 year ముందు నుంచి అనుకుంటున్నాం విజయవాడ వెళ్ళాలి అని. హిమంత్ వెళ్ళినా కూడా మేమిద్దరం కలిసి వెళ్ళడం కుదరలేదు. ఈసారి అస్సలు అనుకోలేదు, జస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, వెంటనే వెళ్తున్నాము. ఇదేనేమో మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా జరగదు, కానీ ఆ టైం కి అవ్వాలి అని అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇంకా మేమైతే మాటల్లోనే వైజాగ్ రీచ్ అయిపోయి టిఫిన్ అయితే ప్యాక్ చేయించేసుకున్నాము. మేము వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకోవడం వల్ల ప్రీవియస్ గా సార్ అయితే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఫుడ్ బుక్ చేసుకుంటే. అందుకని చెప్పేసి మేము బ్రేక్ఫాస్టే కాబట్టి బయటే తీసుకున్నాము. ఇక్కడికి వెళ్ళి దర్శనం ఏ టైం కి అవుతుంది ఏంటి అనేది తెలియదు. మేము వెళ్ళేది వీకెండ్ కాబట్టి, సో అందుకని చెప్పి ట్రైన్ లో బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అనేది ప్లాన్. బేసిక్ గా ఈ ట్రిప్ అయితే మాత్రం నా కోసమే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అండ్ హెల్త్ కూడా ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు, అండ్ అనుకున్నా కూడా సరిగ్గా జరగట్లేదు. సో ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాము. అండ్ ఈ లోపే మన రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 7 కి ఉంది, నైట్ 11 అలా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కార్ పార్కింగ్ చేసేస్తున్నాం, సో దట్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా కార్ లో వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పేసి. ఇక్కడైతే ఫస్ట్ టైం అనుకుంటా కరెక్ట్ టైం కి వచ్చాము అని చెప్పేసి మేమైతే ఫుల్ గా నవ్వుకుంటున్నాం. ట్రాఫిక్ అస్సలు ఉండదు కాబట్టి మేమైతే 1 hour లో అలా వచ్చేసాము రైల్వే స్టేషన్ కి. ఇంకా మనకి చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 1 hour అలా ఉంది. అందుకని చెప్పేసి మేమైతే హ్యాపీగా కూర్చొని చిట్ చాట్ చేసుకుంటున్నాం. జనరల్ గా ఏదైనా డివోషనల్ ప్లేస్ కి వెళ్తున్నా ఆర్ఎల్స్ వెళ్ళినా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తాయి కదా. నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను, మనం ఎన్నిసార్లు ఎన్ని అనుకున్నా కూడా జరుగుతాయో లేదో తెలియదు అని మన ఫేట్ లో రాసి పెట్టుండి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మన మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నది అయితే రైట్ టైం లో జరుగుతుంది. ఒక పక్కన నాకు ఈ మధ్య అస్సలు హెల్త్ బాగోవట్లేదు, అండ్ దట్టు చాలా థింగ్స్ జరుగుతున్నాయి లైఫ్ లో. నా లైఫ్ లో నేనైతే ఒక బిగ్గెస్ట్ స్టెప్ లో ఇవ్వబోతున్నాను. దానికైతే ఖచ్చితంగా ఎలా అయినా కూడా నాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలి అనిపించింది. అందుకని చెప్పి మేమైతే సడన్ గా టికెట్స్ బుక్ చేసుకున్నాం. వెంటనే టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. సో ఇది ప్లాన్ చేసుకోకుండానే సడన్ గా అన్ని జరిగిపోయాయి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ అలాగే మనకి ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచిగా సన్ రైజ్ కూడా చూసాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మన లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే ఎవ్వరం గెస్ చేయలేము. ప్రతి దాని నుండి ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెసన్ అయితే మనం నేర్చుకుంటాం. ఏమైట్ అవుతుంది, మాకైతే ఫుల్ గా ఆకలిస్తుంది. నాకైతే వందే భారత్ లో ఫుడ్ అస్సలు నచ్చలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. అందుకని చెప్పి ఈసారి తప్పు చేయకూడదు అని చెప్పి బయట నుంచే టిఫిన్ తెచ్చేసుకున్నాం. అండ్ సాంబార్ ఇడ్లీ తెచ్చుకున్నాము. ఎంత టేస్టీగా ఉందో. ఇంకా ఫుల్ గా తినేసి మంచిగా నాప్ వేసేసాము. అలా లేచేసరికి మనమైతే విజయవాడ వచ్చేసాము. ఇంకా దిగేసి మేమైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాము. జనరల్ గా లోకల్ ఆటోస్ చాలా ఉన్నాయి, కానీ ఎంత చార్జ్ చేస్తారో అనేది మనకి ఐడియా ఉండదు. మేమైతే చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి అందుకని డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి ర్యాపిడో బుక్ చేసేసుకున్నాము. వెళ్ళేటప్పుడు మనకి కింద అయితే మనకి అమ్మవారికి పెట్టడానికి కొబ్బరికాయ, చీర ఇవన్నీ ప్యాకెట్స్ అమ్ముతారు. మాకు తెలియకుండా మేము కింద 100 రూపీస్ తీసుకున్నాము, కానీ పైకి వెళ్లి చూస్తే అది 50 రూపీస్ కే. సో మీరైతే వాళ్ళు కొనమన్నారని చెప్పేసి కొనేయొద్దు. పైకి వెళ్లి పైన కూడా అవైలబుల్ ఉంటాయి, అక్కడ తీసుకోండి. అండ్ తర్వాత మేమైతే అలా కృష్ణా నదిని చూసుకుంటూ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. లిటరల్లీ గుడికి రాగానే షాక్ లో ఉండిపోయాం. ఎన్నిసార్లు వచ్చినా సరే ఇంత రష్ అయితే లేదంట. కార్తీక మాసం అవడం వల్ల ఏంటో మొబైల్స్ అండ్ స్లిప్పర్స్ హ్యాండ్ ఓవర్ చేసి రావడానికి మాకు 1/2 hour పట్టింది లోపల నుంచి. అంత రష్ ఉన్నారు జనాలు అయితే. కార్తీక మాసంలో అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయండి, అండ్ కిడ్స్ తో అయితే అస్సలు వెళ్ళొద్దు. జనరల్ గా కార్తీక మాసం అయిపోయాక కొంచెం ఖాళీగా ఉంటుంది, అప్పుడు వెళ్ళడం అయితే బెటర్ నా ఒపీనియన్. మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదు కాబట్టి నేనైతే ఏం షూట్ చేయలేదు. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 300 దర్శనానికి వెళ్ళాము, బట్ నాకు కొంచెం కాళ్ళ నొప్పి ఉండడం వల్ల లిఫ్ట్ లో వెళ్ళాము. అండ్ దర్శనం
చాలా బాగా జరిగింది. బట్ అక్కడున్న క్రౌడ్ కి ఎండకి అయితే మేమైతే ఫుల్ గా అలిసిపోయాము. అలాగో అలా దర్శనం అవన్నీ కంప్లీట్ అయిపోయాక మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చి రాగానే సోడా తీసుకొని తాగేసాము. ఇంకా వచ్చిన పని అయితే చాలా మంచిగా జరిగింది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ 7 కాబట్టి అప్పటి వరకు ఎక్కడికైనా వెళ్దాం అనేదే ప్లాన్. ఇంకా మేమైతే ఇక్కడ ఉన్న మాల్ కి వచ్చాము. మాల్ లో అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేద్దామని మాల్ లో అలా కొంచెం సేపు తిరిగి టైం స్పెండ్ చేశాక బాగా ఆకలిస్తుంది. అప్పటికే 3 o'clock అలా అయిపోయిందని చెప్పి మాల్ పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళాము. సూప్ ఇంకా అవన్నీ ఆర్డర్ చేసుకొని మంచిగా కడుపు నిండా తినేసాము. జనరల్ గా ఎప్పుడు కన్నా కూడా ఆ రోజు చాలా ఎక్కువ ఎండ అనిపించింది. అందుకని చెప్పి మేమైతే ఫుడ్ తినేసి మళ్ళా రిటర్న్ సేమ్ మాల్ కి వచ్చేసి టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే బయట ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా చాలా ఎండగా ఉంది. నాకు అంత ఓపిక లేదు కాబట్టి మళ్ళా మాల్ లోకి వచ్చి ఏదో అలా టైం పాస్ చేసి కొంచెం షాపింగ్ చేసాము. మాల్ కి వెళ్ళి అలా కూర్చొని వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని చెప్పి అలా షాపింగ్ కి వెళ్ళాము. యాక్చువల్ గా నాకైతే ఏమీ నచ్చలేదు. బట్ హేమంత్ అయితే ఒక షర్ట్ తీసుకున్నారు. అండ్ ఇది తీసుకున్నాక మేము డైరెక్ట్ గా 1 town కి వెళ్ళిపోయాము. కొన్ని పనులు ఉన్నాయి మధ్యలో, అవి చూసుకొని. అండ్ 1 town లో మనకన్ని హోల్సేల్ లో వస్తాయి. బట్ బల్క్ లో తీసుకుంటేనే అక్కడ సేల్ చేస్తారంట. జనరల్ గా మేము ఒకటి కావాలని అడిగాము, మాకు ఈ ఫ్రేమ్ నచ్చి. కానీ మేమైతే సింగిల్ పీసెస్ ఇవ్వము అని చెప్పారు. అది ఓన్లీ లైక్ బల్క్ లో తీసుకునే వాళ్ళకి అక్కడ బెనిఫిట్ అని చెప్పి నాకు అర్థమయ్యి ఇంకా సైలెంట్ గా వచ్చేసాము. ఇంకా మాకు చాలా టైం ఉంది, ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడే హేమంత్ అయితే కృష్ణానదికి వెళ్దాం అని చెప్తే అక్కడికి వచ్చాము. రాగానే అలా గట్టు మీద కూర్చుంటే ఎంత మంచిగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా అనిపించింది. విజయవాడలో అమ్మవారి దర్శనం తర్వాత నాకు ఏదైనా బాగా నచ్చింది అంటే అది ఈ ప్లేస్ మాత్రమే. ఈవినింగ్ టైమ్ లో ఇక్కడికి రావడం అనేది మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంతే. చాలా బాగుంది వ్యూ, అలా కూర్చొని టైం కూడా తెలియలేదు. చాలా పీస్ఫుల్ అండ్ ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మా ట్రైన్ వచ్చేసి 7 o'clock కి 6:30 అలా అవుతుంది. మేము స్టార్ట్ అయిపోయాము. మా డే అయితే ఇలా జరిగింది విజయవాడలో. అండ్ మీరు ఈ మధ్య ఎప్పుడైనా విజయవాడ వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య హేమంత్ అఫీషియల్. బై బై.